మహేష్ శృతి ప్రధాన పాత్రలో నటిస్తున్న న్యూ ఏజ్ హారర్ థ్రిల్లర్ ఉర్వి. సంజనా ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ గిరి పయ్యావలను నిర్మిస్తున్న కిరణ్ వై దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రజ్ఞా గౌతమ్ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ ఉర్వి మూవీని ఫిబ్రవరి 2న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈవెంట్ కు ప్రముఖ నిర్మాత ప్రధాని రామకృష్ణ గౌడ్, నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉర్వి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. बोलिए सभी लोग क्या है, शांत बैठे हुए सब लोग खा के नहीं आए क्या कुछ? अच्छा है. Thank you so much. First of all, hero, heroine, producers are also is doing movie like character. So मुझे तो अच्छा लगा और मूवी में मसाला बहुत ज़्यादा है, हॉरर है, कॉमेडी भी है और थ्रिलर तो है ही साथ में. और मैंने जैसे कि आप सभी लोगों ने देखा कि मैंने आइटम सॉन्ग किया इस मूवी में. इतना शांत क्यों सभी लोग हैं? అంటే మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి మాటలు రావట్లేదంట. అందుకే अरे సైలెంట్ कुछ तो जवाब दीजिए. किसी को हिंदी नहीं आती क्या? आती है तो फिर बोलिए ना, जोश. हाँ अच्छा, थैंक यू सो मच. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ దీంట్లో మెయిన్ లీడ్ చేయడానికి కారణం గిరి గారు. అట్ టైంలో నన్ను నమ్మి ఆ ప్రాజెక్ట్ మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చాడు. అలా మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చే ఈ టైంలో ఎవరు రారు, కానీ తను ముందు డేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైఫ్లో మీకు ఎప్పుడు గుర్తుంటుంది. నాకు డెబ్యూ మూవీ ఇది. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ఛాన్స్, నాకు ఏ ఛాన్స్ వచ్చినా కానీ ఆయన వల్ల నాకు వచ్చిందని ఫీల్ అవుతాను. అట్ టైంలో నా డైరెక్టర్, నా ఫ్రెండ్, వాడు చాలా రోజు ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఒక బెస్ట్ డెబ్యూ మూవీ అవుతుంది. దీని తర్వాత మంచి ఛాన్సెస్ రావాలని కోరుకుంటున్నాను. దీంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ఎప్పుడు మనము చిన్న హెల్ప్ చేస్తామనుకుంటాం, ఎందుకంటే ప్రతి ఒక్క డెబ్యూ దీంట్లో ఎవరు ప్రూవ్డ్ కాదు, వాళ్ళందరూ బెస్ట్ ఛాన్స్ అనుకుంటున్నాను. నెక్స్ట్ మన ఐటమ్ సాంగ్ చేసిన ప్రజ్ఞ, అది షార్ట్ టైంలో చేసాం, మనకు ఎక్కువ టైం కూడా లేదు. ఉన్న 4 to 5 అవర్స్లో చేసాం సాంగ్. అది అక్కడికున్న లైటింగ్ కానీ టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎక్కడ రాజీ పడకుండా చేసాము. మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మణ్ సాయి గారు చాలా సపోర్ట్, మాకు షార్ట్ టైంలో ఇచ్చారు సాంగ్ కూడా. ఒక వ్యక్తి వచ్చి నాలాంటి వారు కానీ మా నవీన్ లాంటి వారు అని వచ్చి 4 మాటలు చెప్తే ఈ సినిమాకి ఎంతో కొంత పబ్లిసిటీ వస్తుంది, ప్రచారం జరుగుతుంది అనే ఒక నమ్మకం నిర్మాతకు, దర్శకులకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి సినిమాలను మా ప్రెస్ మిత్రులు కూడా చిన్న సినిమాని కొంచెం ఎక్కువగా పబ్లిసిటీ చేస్తారు. అలా ఈ సినిమాని కూడా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మ్యూజిక్ వస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు చాలా పాత మిత్రులు, నా సినిమా కూడా చేసి ఉన్నారు. వారు మంచి మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే మా మ్యూజిక్ డైరెక్టర్కి లక్ బాగలేదా మరి ఎందుకు తెలియదు. చక్రి లాంటి వారి దగ్గర వచ్చి సాంగ్స్ పాడిన రోజులు ఉన్నాయి గతంలో. కాబట్టి ఈ సినిమా ద్వారానైనా మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే డైరెక్టర్ గారికి కూడా మంచి పేరు రావాలి. ఒక హర్రర్ మూవీ డైరెక్టర్గానే నీకు పేరు వచ్చిన హ్యాపీ. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి ఇక ప్రతి సినిమాలో మావాడు విలన్గా ఉండాలని గిరి గారిని కోరుకుంటున్నా. వాడికి అవకాశాలు రావాలి. ఒక ఎవరైతే డైరెక్టర్స్ తనకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్తో డైరెక్షన్ చేయాలనుకున్నటువంటి సపోర్ట్ ప్రొడ్యూసర్ అన్న వ్యక్తి ఉండాలి. సో ప్రొడ్యూసర్ ఆస్తులు అమ్ముకుంటాడు, ప్రాపర్టీలు అమ్ముకుంటాడు, ఒక ప్యాషన్తో తీస్తాడు. ఒకవేళ లాస్ ఏంటంటే ప్రొడ్యూసర్ పాపం కనిపించాడు. ఇక హీరోలు వాళ్ళంటే ఎట్లో మళ్ళీ ఇంకో మూవీస్ వేరే దారులు చూసుకుంటూ ఉంటాడు. సో టు మై నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ద రియల్ హీరోస్. ఎందుకంటే వాళ్ళ ద్వారా 100 మందికి ఉపాధి జరుగుతుంది. సో మంచి మూవీస్, మీ మూవీస్ సక్సెస్ కావాలా, ఇంకా ముందు కూడా మూవీస్ తీసే విధంగా ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ ఉండాలా. డైరెక్టర్ ఉన్నా లేకున్నా అన్నీ తనపై వేసుకొని ఈరోజు మాకు ఫస్ట్గా ఇచ్చి ఇంత బ్రహ్మాండంగా రానికి ముఖ్య కారణం ఎడిటర్ వంశీ గారు. థ్యాంక్ యూ అండి. అలాగే ఇందులో మెయిన్ రోల్ క్యారెక్టర్ చేసిన మన మహేష్ గారు, అలాగే మధు, నైట్ అయినా పాప అమ్మాయి డే నైట్ అని చూడకుండా కూడా చాలా బాగా నటించింది. అలాగే శిరీష, స్వప్న, ఫాతిమా, చాలామంది అందరు బాగా నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 2 రోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఫిబ్రవరి 2 రోజున ఈ సినిమా థియేటర్లో వస్తుంది. తప్పక అందరు ఆదరించాలని కోరుతున్నాను.